పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీకు వందనములు, స్తోత్రములు తండ్రి. సాయంకాల సమయంలో ఈ పరిశుద్ధ బుధవారము మీ సన్నిధిలో మిమ్మలను సేవించే అవకాశం మాకు ఇస్తున్నందుకు వందనాలు. అనేక మందికి లేని గొప్ప భాగ్యమును మాకు ఇచ్చారు. ఈ పరిశుద్ధ బుధవారపు ఆరాధనలో పాల్పొంది మీ లేఖనాలు ధ్యానం చేసి ఆశీర్వదించబడటానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. మీ సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకునండి. సమయంలో వాక్య ధ్యానంలోనికి వెళ్ళిచుండగా ఏదైనా సేవకుని మీ సెలవు చాటున మరుగుపరచండి. మీ ఆత్మశక్తి నింపండి, బలపరచండి. నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారం మొదలగున సహాయం చేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములు అడుగుతూ వేడుకొనుచున్నాం తండ్రి. దయచేసి కూర్చోనండి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సంగమ, సాయంకాల సమయంలో మరి యొక్క పరిశుద్ధ వార ప్రార్థనలో పరిశుద్ధ బుధవారము ప్రభు యొక్క సన్నిధానంలో మనము సమకూడి దేవుని నామాన్ని కనపరుస్తూ వాక్య ధ్యానంలో కొనసాగుటకు దేవుడిచ్చినటువంటి గొప్ప అవకాశమును బట్టి మొదటిగా ఆ త్రియేక దేవునికి నేను వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నా. ఇంతవరకు కూడా దేవుడు మన పట్ల చూపినటువంటి కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నా. ఈ 2025 సెలవు ధ్యాన కాలంలో అద్భుతమైనటువంటి రీతిలో దేవుడు మనల్ని నడిపిస్తూ వస్తున్నారు. మరి 33 ప్రార్థనలను గురించి మనం ధ్యానం చేస్తున్నాం. మీరందరూ ఎంతో ఆసక్తితో మరి యాత్రలో పాల్పొంది భక్తుల యొక్క ప్రార్థనలను గురించి ధ్యానం చేశారు. ఇది మన యొక్క ఆధ్యాత్మిక జీవితానికి ఎంతో మేలు కలిగించే అని నమ్ముతున్నాను. సో ఈ రోజున మరి ఆరాధన అనంతరము పరీక్ష ఉంటున్నది. దయచేసి గమనించాలని కూడా మనవి చేస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధ బుధవారం, రేపు మరి మాండీ థర్స్డే, క్రీస్తు వారి యొక్క జీవితంలో చివరి రాత్రి ప్రభుభోజన సంస్కారం వచ్చి ఉన్నది. మరి ఈరోజు ప్రభు మరి అభిషేకించబడినటువంటి సందర్భాన్ని మరి మనము జ్ఞాపకం చేసుకుంటాం. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో ఈ యొక్క సంఘటన మరి మనం చూస్తాం. మిగిలినటువంటి సువార్తల్లో కూడా ఉంది. అయితే ఈ యొక్క మత్తయి సువార్తలో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మరి మనము మరి గమనిస్తాం. క్రీస్తు వారి యొక్క జీవితంలో అనగా శరీరధారిగా ఆయన జీవించినటువంటి కాలంలో చివరి వారంలో కనీసం 41 సంఘటనలు జరుగుతున్నాయి. వాటిలో ప్రాముఖ్యముగా ఇది ఒక ప్రాముఖ్యమైనటువంటి సంఘటన. యేసుక్రీస్తు వారు మరి అభిషేకించబడుట, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి మరి సంఘటనగా మరి ఉంచి ఉన్నారు. ఈ మొదటి విషయంలో మరి చూస్తే యేసు ఈ మాటలన్నీ చెప్పి చాలించిన తరువాత, అనగా అనేకమైనటువంటి బోధనలు యేసుక్రీస్తు వారు చేశారు. ఆయన 3.5 సంవత్సరాల పరిచర్యలో సాక్షి జీవితాన్ని జీవించారు. అనేకమైనటువంటి బోధలు చేశారు.
బోధల ప్రకారము ఆయన జీవించారు. పరిశుద్ధమైన జీవితం ఏంటో లోకానికి చూపించారు. తర్వాత మరణానికి ఆయన సిద్ధపడినటువంటి వారిగా మరి మనం చూస్తూ ఉన్నాం. 2 దినములైన తరువాత, దినములైన పిమ్మట పస్కా పండుగ వచ్చుననియు, అప్పుడు మనుష్య కుమారుడు సిలువ వేయబడుటకై అప్పగింపబడిననియు మీకు తెలియనని చెప్పెను. మనుష్య కుమారుడు సిలువ వేయబడుటకు అప్పగింపబడుట. ఈ మనుష్య కుమారుడు అనేటువంటి మాట వెరీ స్పెషల్ టైటిల్ టు జీసస్. దేవుని కుమారుడు లేక మెస్సియా, ఈ మాటలు చూస్తాం. మనుష్య కుమారుడు అనేటువంటిది కూడా ఒక ప్రత్యేకమైనటువంటి మాట. దానియేలు గ్రంథము 7వ అధ్యాయం 13-14 వచనాల్లో, దానియేలు ప్రవచనాల్లో ఈ మాట మరి మనం చూస్తాం. మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి అంటాడు. దేవుడు మానవ రీతిగా, మానవ శరీరముతో మరి ఆయన మరి జన్మించారు. సిలువ శ్రమ విషయంలో మనం చూస్తే మానవాళి యొక్క పాపమును ఆయన ఒక మనిషిగా ఆయన భరించినటువంటి వాడిగా చూస్తాం. ఆయనలో దైవత్వము ఉన్నది, మానవత్వము ఉన్నది. He is fully human and fully divine. యేసు ప్రభువును కేవలము మనిషిగా చూడకూడదు, కేవలము దేవునిగా చూడకూడదు. 2 ఉన్నాయి ఆయనలో. దైవత్వం ఉన్నది, మానవత్వం ఉన్నది. అయితే ఇక్కడ సిలువ భరించేటువంటి సమయంలో మానవునిగా ఆయన సిలువ శ్రమను ఆయన అనుభవిస్తున్నాడు. అందుకే ఆయనకి ఇవ్వబడినటువంటి టైటిల్స్లో మనుష్య కుమారుడు నానా. మనుష్య కుమారుడు అంటే కేవలం మనిషికి పుట్టినటువంటి వ్యక్తి కింద లెక్క, మానవుని కింద లెక్క వస్తుంది. అందులో డివినిటీ మనం చూడవాలి. కానీ ఆయన మనుష్య కుమారుడిగానే జన్మించాడు. ఆయన మన తరపున శ్రమ పడినటువంటి వాడు. పాపము చేసి శ్రమ పడలేదు, కానీ ఒక విధేయత కలిగినటువంటి సేవకునిగా ఆయన శ్రమ పడ్డాడు. యజమానుడు ఒక సేవకుని ఏ పని చేయమంటే ఆ పని చెయ్యాలి. కానీ తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడైనటువంటి క్రీస్తును ఈ లోకంలోనికి ఎట్లా పంపించాడు? శ్రమ సేవకునిగా పంపించాడు. ఫిలిప్పీ పత్రికలో ఇదే చూస్తాం. 2వ అధ్యాయంలో 6 నుండి 8 వరకు వచనాల్లో, పరలోకములో సింహాసనం మీద కూర్చున్నట విడిచిపెట్టకూడదని భాగ్యమని ఆయన ఎంచుకొనలేదు, కానీ దాసుని స్వరూపములో ఆయన జన్మించాడు. మనుష్యునిగా పుట్టి దాసుని స్వరూపమును ఆయన ధరించుకున్నాడు. అంటే సిలువ అనేటువంటిది తండ్రి అయినటువంటి యజమానుడు కుమారుడైనటువంటి సేవకునికి అప్పగించినటువంటి బాధ్యత. అంతే తప్ప ఇది కుమారుడు చేసినటువంటి పాపము ద్వారా జరిగినటువంటిది కాదు. తండ్రి ఏది చెప్తే అది చేయాలి, యజమానుడు ఏది చెప్తే అది సేవకుడు చేయాలి. అట్లా శ్రమ సేవకునిగా, మనుష్య కుమారునిగా ఆయన సిలువకు అప్పగింపబడినటువంటి వాడిగా మరి మనం చూస్తూ ఉన్నాం. మనుష్య కుమారుడు సిలువ వేయబడుటకై అప్పగింపబడిననియు మీకు తెలియనని చెప్పాను. సో ప్రియులారా, ఇక్కడ ఆయన పొందినటువంటి శ్రమ మన తరపున పొందినటువంటి శ్రమ 2 దినముల తరువాత, అంటే ఖచ్చితం అన్నమాట, ఖచ్చితంగా ఇక జరుగుద్ది. యేసు యొక్క సిలువ శ్రమ శనివారము మరి గురువారము రాత్రి మరి ప్రారంభమవుతున్నట్లు మరి మనం చూస్తూ ఉన్నాం. 2 దినముల తరువాత, అంటే ఈరోజు రేపు ఆయన
సిలువ శ్రమ తప్పనిసరిగా ఉంటుందనే విషయాన్ని యేసువారు ఖచ్చితంగా తెలియచేశారు. తరువాత ఇందులో మనం నేర్చుకునేటువంటి సత్యము ఏమిటంటే, శ్రమ అనేటువంటిది క్రైస్తవ జీవితంలో తప్పదు. శిష్యులు కూడా శ్రమ పడాలి. క్రైస్తవుడనే ప్రతివాడు కూడా, సిలువను చూసే ప్రతివాడు కూడా ఈ సిలువ వరకు శ్రమ పడేటువంటి తీర్మానం చేసుకోవాలి. చిన్న శ్రమ కూడా లేకుండా సిలువను గూర్చి బోధించలేం, సిలువను గూర్చి మనము వినలేము. యేసు ప్రభు నా దేవుడు శ్రమ పడ్డాడు, నేను మాత్రం సుఖపడతాను అనేటువంటిది కాదు. నా దేవుడు శ్రమపడే దేవుడు, మనుష్య కుమారుడు, నేను కూడా కొంత దేవుని కొరకు శ్రమ పడాలి. అది క్రైస్తవ విధానం. తరువాత కాన్స్పిరసీ, కుట్ర జరిగింది యేసు ప్రభు మీద. 3 నుండి 5 వరకు వచనాలు మనం చూస్తే, ఆ సమయమున ప్రధాన యాజకులను ప్రజల పెద్దలను కయపాను ప్రధాన యాజకుని మందిరంలోనికి కూడి వచ్చి యేసును మాయోపాయము చేత పట్టుకొని చంపవలనని ఏకమై ఆలోచన చేశారు. అయితే ప్రజలలో అల్లరి కలగకుండానట్లు ప్రజలలో పండుగలో వద్దని చెప్పుకొనిరి. ఇక్కడ డివైన్ సావర్నిటీ, దేవుని యొక్క సార్వభౌమాధికారము, హ్యూమన్ స్కీమ్స్, మనుషుల యొక్క మాయోపాయములు రెండు ఇక్కడ మనం గమనిస్తే, కాన్స్పిరసీ, కుట్ర అనేటువంటిది మరి ఎక్కడ జరిగింది అంటే, ప్రధాన యాజకుని మందిరములోనికి కూడి వచ్చి, ప్రధాన యాజకుని ఇంటిలో జరిగింది అన్నమాట. ఒక దేవుని సేవకుడు యాజకుని ఇంటిలో మరి పెద్దలు కొంతమంది సమకూడి యేసును చంపడానికి అక్కడ కుట్ర చేశారు. దేవుని యొక్క బిడ్డల యొక్క గృహాలు కుట్ర పన్నే గృహాలుగా ఉండే 10 మంది కలిసి ఒక ఇంట్లో చేరి ఒకటి జీవితాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేయకూడదు. మన ఇంటిని దానికి ఉపయోగించకూడదు. ఇక్కడ ఏకంగా ప్రధాన యాజకుని మందిరములోనికి కూడి వచ్చి, సో ప్రియులారా, మన గృహాలు కుట్రలు పన్నేటువంటి గృహాలు కాదు. ఓ 10 మందికి మేలు చేయడానికి, ఎవరికైనా మేలు చేయడానికి 10 మంది మన ఇంట్లో ఏదైనా సమావేశం, ఏదైనా కార్యం చేసుకోవాలి. అంతేగాని ఒకటి కీడు చేయడానికి మన ఇంట్లో ఇటువంటి సమావేశాలు మనము మన ఇంటికి ఉపయోగించకూడదండి. అది మన గృహానికి దీవెన కాదు. మన గృహాలు ఒకరికి మేలు చేసేటువంటి గృహాలుగా మరి ఉండాలి. అక్కడ వాళ్ళు అనుకున్నటువంటిది ఏమిటంటే, పండుగలో వద్దు. అయితే దైవ నిర్ణయం ఏమిటంటే పండుగలోనే జరగాలి. క్రీస్తు యొక్క మరణము పస్కా సమయంలోనే ఇది జరగాలి. వీళ్ళు ఏమనుకున్నారు, పండుగలో వద్దు. ఎందువల్లంటే ఇదేదో యేసు ప్రభు మీద జాలి గౌరవం ఉండి కాదు, ప్రజలు మరి ఏమైనా వాళ్ళు చేస్తారేమో అని చెప్పి, వాళ్ళ మీదకి తిరగబడతారేమో అని చెప్పి పండుగలో ఇది వద్దు అనుకున్నా. కానీ దైవ నిర్ణయం అయితే ఇది పండుగలోనే జరగాలి. 2 దినములైన తర్వాత పిమ్మట పస్కా పండుగ వచ్చినప్పుడు ఇది జరగాలి. సో ప్రియులారా, దైవ నిర్ణయాలు వేరుగా ఉంటాయి, మానవ తలంపులు వేరుగా ఉంటాయి, దైవ నిర్ణయాలు వేరుగా ఉంటాయి. అది చావైనా పుట్టుకైనా వేరే ఏదైనప్పటికీ కూడా దట్ ఈస్ ద డిజైన్ ఆఫ్ గాడ్. దేవుడు డిజైన్ చేశాడు క్రీస్తు వారి యొక్క మరణాన్ని. సో మన ఆలోచనలు కాదు, సమస్తము కూడా దేవునికి మనము అప్పగించాలి, అదేమైనప్పటికీ కూడా.
సామెతల గ్రంథములో 19వ అధ్యాయం 21వ వచనంలో అంటాడు, నరుని హృదయముల ఆలోచనలు అనేకములుగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. 19:21. సో ఇది దేవుని యొక్క నిర్ణయం. పస్కా సమయంలో మరణించటము అనేటువంటిది దైవ నిర్ణయం. యేసు ప్రభు పస్కా గొర్రెవలే ఆయన బలియాగమైనటువంటి వాడు. కొరింథీ మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో పౌలు చెప్పిన మాట, క్రీస్తు అనే పస్కా గొర్రె మన కొరకు వధింపబడి. హీ ఈజ్ అవర్ పాస్కల్ ల్యాంబ్. పస్కా గొర్రె అనేటువంటిది ఇశ్రాయేలీయుల యొక్క మరి ప్రొటెక్షన్ కొరకు వధింపబడినట్టు. ఆ రోజున మరణము తప్పించటానికి, జడ్జిమెంట్ తీర్పు తప్పించటానికి పస్కా గొర్రె వధించబడింది ఐగుప్తు దేశంలో. రోజు మన మీదకి వచ్చేటువంటి జడ్జిమెంట్ తీసివేయడానికి ఎవరు వధించబడ్డారు అంటే యేసు ప్రభు గొర్రె వల్లే, పస్కా గొర్రె వల్లే వధించబడినటువంటి వాడు. గొర్రె పిల్ల వల్లే ఆయన బలియాగమవటానికి వాడిదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. గొర్రె పిల్ల వలె ఆయన పస్కా గొర్రె వలె మరణించడానికి వచ్చినటువంటి దేవుడు. అది దైవ నిర్ణయం, మనుషుల నిర్ణయం కాదు. ఇవాళ వద్దు రేపొద్దు అది వీళ్ళ నిర్ణయాలు కాదు, దేవుని యొక్క నిర్ణయము. తర్వాత 6వ వర్షము నుండి మనం చూస్తే, యేసు బేతనియలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంటనున్నప్పుడు, ఈ బేతనియ మరి యేసు ప్రభుకు ఇష్టమైనటువంటి ప్రాంతము. అది అక్కడ యేసు ప్రభు యొక్క ఆప్తులు మరి అక్కడ ఉన్నారు. మార్తా, మరియా, లాజరు, ప్రియమైనటువంటి కుటుంబం యేసు ప్రభు. అక్కడ ఆ కుటుంబాన్ని ఆయన ఎంతో ప్రేమించాడు. అక్కడ కుష్ఠరోగి అయినటువంటి సీమోను అనేటువంటి ఒక ఆయన ఉంటూ ఉన్నాడు. అక్కడ ఆయన భోజనానికి మరి కూర్చుంటూ ఉన్నాడు. ఆయన అందరినీ అంగీకరిస్తున్నాడు. కుష్ఠరోగి ఒకప్పుడు కుష్ఠరోగి అయి ఉండవచ్చు, అయితే యేసు ప్రభు స్వస్థత ఇచ్చుంటారు. కానీ ఆ పేరు అట్లా మిగిలిపోయిందండి. కుష్ఠపోయినా కానీ పేరు మాత్రం అట్లా మిగిలిపోయింది అనమాట. ఒకసారి పాపాలు క్షమించబడిన పాపపు వాసన అట్లా ఉండిపోతుంది. ఒకసారి అది తొలగించుకోవాలి మనం. అయితే ఇక్కడ ఏమిటంటే కుష్ఠరోగి ఇంటికి యేసుప్రభు వెళ్ళటం అంటే గాడ్ యాక్సెప్ట్స్ ఎవ్రీబడి. నీకు కుష్ఠ ఉంది, నీకు అది ఉంది, నీకు ఇది ఉంది, ఇంటికి నేను రాను అని చెప్పే దేవుడు కాదు. గాడ్ యాక్సెప్ట్స్ ఎవ్రీబడి. దేవుడు అందరినీ అంగీకరిస్తాడు, పాపులను అంగీకరిస్తాడు. జక్కయ్య గురించి వ్రాయబడిన మాట, పాపి పాపి అయిన వాని ఇంట బస చేయ వెళ్ళాడు అన్నాడు. దేవునికి ఇష్టం పాపులను పరిశుద్ధులుగా మార్చడం, దేవునికి ఇష్టం కుష్ఠరోగులను స్వస్థపరచడం, దేవునికి ఇష్టం. సో ఆరోగ్యం గల వారికి వరకు రాలా నేను, నీతిమంతుల కోసం రాలేదు నేను ఈ వీళ్ళ కోసం రాలా. ఎవరైతే అనారోగ్యమవుతున్నారో వారి కోసం నేను వచ్చాను, ఎవరైతే పాపముతో ఉన్నారో వారి కోసం నేను వచ్చాను. వాళ్ళను రక్షించాలి, నేను వాళ్ళని నీతిమంతులుగా చేయాలి. ఆ హీనమైనటువంటి పిలుపు, పాపి అనే పిలుపు నుండి పరిశుద్ధుడు అనే పిలుపులోనికి వాళ్ళు మార్చాలి. అది దేవుడు చేసేటువంటి పని. సో దేవుడు సీమోను విషయంలో, కుష్ఠరోగి అయిన సీమోను, సో గాడ్ ఈజ్ యాక్సెప్టింగ్. సిలువ అనేటువంటి అందరినీ అంగీకరిస్తుంది. నువ్వెంతటి పాపపు కుష్ఠుతో వచ్చినప్పటికీ కూడా సిలువ అనేటువంటిది నిన్ను అంగీకరిస్తుంది, నీకు విడుదల ఇస్తుంది. కుష్ఠరోగి యేసుప్రభు దగ్గరికి వచ్చి, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయకంటే యేసుప్రభు ఏమన్నాడు, నాకు ఇష్టమే, నీవు శుద్ధుడవు కావు. సో దేవునికి ఇష్టం ఇటువంటి పనులు చేయడం ఇష్టం అన్నమాట. సిలువ దగ్గరకు వెళుతూ మనము నేర్చుకోవాలా,
అందరినీ ఇష్టపడాలి, కొంతమందినే అన్నట్టు ఉంటుంది. కొంతమందినే మనము అంగీకరించేటువంటి వారముగా మనం ఉంటాం. విశాల దృక్పథాలు ఉండవు మన దగ్గర. సంకుచిత భావాలు, నేరో మైండెడ్నెస్ ఉంటుంది. వ్యాధిగ్రస్తుల్ని ఇష్టపడడం, లేకపోతే ఇంకొక రకం మనకి ఇష్టం అంటే మనకు కొన్ని బౌండరీస్ పెట్టుకుంటాం. ఆ పరిధిలో వాళ్ళు ఉంటే యాక్సెప్ట్ చేస్తాం, ఆ పరిధిలో లేకపోతే పక్కకు తోసేస్తాం. మనసులో నుండి తోసేస్తాం, భౌతికంగా తోసేస్తాం. సో ఇక్కడ సిలువ అనేటువంటిది అంగీకరించాలి. కుష్టి ఉందని, లేకపోతే వ్యాధి ఉందని పక్కకు తోసేయటం కాదు, లేకపోతే ఇంకోటి ఏదో రీజన్ చెప్పేసి పక్కకు తోసేయటం కాదు. ఒక మనిషిని అంగీకరించకుండా మనం చేసేటువంటి సేవ కానీ, ప్రార్థన కానీ ఏదైనప్పటికీ కూడా అది అంగీకరింపబడదు. యేసు కుష్టి వ్యాధిగ్రస్తుని సహితం అంగీకరించి ఇంటికి వెళ్ళాడు, వాళ్ళతో కలిసి ఆయన భోజనము చేశాడు. అది సిలువ ప్రేమ. బేతనయ్య అనగా ఖర్జూరపు పండ్ల ఇల్లు. ఖర్జూరపు పండ్ల ఇల్లు. ఆ ఖర్జూర వృక్షం గురించి మనం ధ్యానం చేస్తాం. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె వేయుదురు. సో ఇట్స్ ఎ వెరీ యూస్ఫుల్ ట్రీ. చాలా ఉపయోగకరమైనటువంటిది అనమాట ఖర్జూర వృక్షం. సిలువలో క్రీస్తు వేలాడాడు. ఖర్జూర గెల వేలాడుతూ అది అనేక మందికి తీయదనాన్ని ఇస్తుంది, ఆశీర్వాదిస్తుంది, సంతృప్తిని. సిలువలో ప్రభు వేలాడి అనేక మందికి ఆశీర్వాదాలు ఆయన అనుగ్రహించారు. మరి ఇంటిలో మార్తా మరియా లాజరు ఉంటున్నట్లు కూడా మనం చూస్తాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 1వ వచనంలో మార్తా మరియా లాజరు అక్కడ వారు ఆయనకు విందు చేసిరి అనేటువంటిది ఇక్కడ మనం చూస్తాం. సో ఈ సువార్తల్లో ఇది సీమోని ఇల్లా, లేకపోతే మార్తా మరియా ఇల్లా, లేకపోతే కూడా వీళ్ళందరూ బంధువులా, క్లారిటీ అనేటువంటిది మనము చూడం. కానీ ఇక్కడ యోహాను సువార్త 12వ అధ్యాయం 1వ వచనంలో ఇక్కడ లాజర్ను కూడా చూస్తాం. కాబట్టి యేసు తాను మృతుల నుండి లేపిన లాజరు ఉన్న బేతనియకు పస్కా పండుగకు 6 దినముల ముందుగా వచ్చాడు. అక్కడ వాళ్ళు విందు చేసినట్లు మనం చూస్తాం. సో వీళ్ళందరిది ఒకటే ఊరు. ఇల్లు అనేటువంటిది ఏమైనప్పటికీ కూడా యేసు ప్రభు ఆ గృహాన్ని దర్శించినప్పుడు జరిగినటువంటి సంఘటన ప్రాముఖ్యమైనది. ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరు బుడ్డి తీసుకొని ఆయన యొద్దకు వచ్చి ఆయన భోజనమును కూర్చొని ఉండగా దానిని ఆయన తల మీద పోసెను. ప్రాముఖ్యమైన విషయం ఇది. ఆ ఇంట్లో ఏం జరిగింది అనేటువంటిది ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఒక స్త్రీ, ఇది నన్ అదర్ దాన్ మేరీ. అంత ధైర్యంగా యేసుప్రభు దగ్గర రాగలిగింది ఎవరంటే మరియా మాత్రమే, సిస్టర్ ఆఫ్ మార్తా. ఈ మరియా క్రీస్తు వారికి పాదాల చెంత చేరి ఉత్తమమైనటువంటిది అనిపించుకుంది అనమాట. ఇంటికి వచ్చినప్పుడు, యేసుప్రభు ఇంటికి వచ్చినప్పుడు మార్తా వాళ్ళ ఇంటికి ఆహ్వానించింది. విస్తారమైనటువంటి పనులు పెట్టుకుంది మార్తా. మరి ఏం చేసిందండి? యేసు పాదముల దగ్గర కూర్చుండి వింటుందన్నమాట. ఆ లోకాసు సువార్తలో 10వ అధ్యాయం 35 వచ్చినటువంటి చూస్తాం. యేసుప్రభు అన్నాడు, మార్తా మార్తా నువ్వు అనేకమైనటువంటి పనులు పెట్టుకుని తొందరపడుచున్న అవసరమైనది ఒక్కటే, మరి ఆ ఉత్తమమైన దానిని ఏర్పరచుకున్నది ఆమె యొద్ద నుండి తీసివేయను. ఏమిటి ఉత్తమమైన పని అంటే యేసు పాదాల దగ్గర కూర్చుని
యేసు బోధలు వినటం. ఆమె విని 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 ఏం అర్థం చేసుకుందంటే ఈయన లోకరక్షకుడు, ఈయన మన పాపాలు తీసివేయడానికి వచ్చినటువంటి దేవుడు, మన తరపున బలియాగమోటాకు వచ్చినటువంటి వాడు. ఆ బాగా అర్థమైంది అన్నమాట. మార్తమ్మకి అంత అర్థం అవలా, ఆ వేరే వేరే పనుల్లో ఉంది. అఫ్కోర్స్ యేసు ప్రభుకి మార్తమ్మ గారికి ఉన్నటువంటి ఆధ్యాత్మికమైన సంబంధం అది వేరు, సరిగ్గా అర్థం చేసుకోవాలా. నేను తిరిగి లేపుతానమ్మా అంటే నేను అంత్యదినంలో లేపుతానులే అని చెప్పుది అనమాట. సరిగ్గా అర్థం చేసుకోవాలి మాత్రం. అయితే మరియా యేసును బాగా అర్థం చేసుకున్నటువంటి స్త్రీగా మరి మనం చూస్తాం. సో అందుకే యేసు ఆమె ఏం చేసిందంటే మిక్కిలి విలువైనటువంటి ఒక స్త్రీ అన్నాడు ఇక్కడ, కానీ మరియా మిక్కిలి విలువ గల అత్తరు బొడ్డి తీసుకుని ఆయన యొద్దకు వచ్చి ఆయన భోజనము కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసెను. ఇది ఆరాధనకు గుర్తు. మొదటిగా వర్షిప్, మిక్కిలి విలువైనటువంటిది దేవునికి ఇవ్వటం అనేటువంటిది ఆరాధన, దేవుని ఆరాధించడానికి పార్ట్ ఆఫ్ వర్షిప్. ఆ ఈస్టర్న్ కల్చర్లో ఎవరైనా ఇంటికి వస్తే మరి పన్నీరు జల్లి ఇంట్లోకి ఆహ్వానిస్తారు. ఇప్పుడు మన పెళ్ళిళ్ళు కానీ రిసెప్షన్స్లో వాటిల్లో గుమ్మం దగ్గర ఆడపిల్లలు పెట్టి గులాబీ పూలు ఇచ్చి సెంటు పూసి లోనికి ఆహ్వానం, అది ఏమి కాదు, పార్ట్ ఆఫ్ కల్చర్. అంటే ఆహ్వానించడం అనమాట, మర్యాదగా ఆహ్వానించడం, మర్యాద ఇవ్వటం అనమాట. మర్యాద ఇచ్చి లోపలికి పిలవటం. ఇంటికి వచ్చినప్పుడు కూడా ఇదే, ఏదో మ్యారేజ్లో అని కాదు, ఇంటికి ఏ అతిథి వచ్చినా వాళ్ళు చేసేటువంటి ఆచారం ఇది. కాళ్ళకి నీళ్ళు ఇస్తారు, తరువాత పన్నీరు చల్లుతారు, ఇటువంటి అన్నమాట. మనకి ఉంది కల్చర్లో. ముందు నీళ్ళు ఇవ్వటం అనేటువంటిది ప్రస్తుతం ఇప్పుడు కూడా చాలా ఇళ్లలో ఉంటాం. కాళ్ళు కడుక్కుని రండి లోపల కాదు, చెంబుడుతుంది, చెంబుతో నీళ్ళు తీసుకెళ్ళి ఇస్తాం అనమాట. కడుక్కుని రమ్మంటాం కాదు, ఏం చేస్తాం, నువ్వే చెంబుతో నీళ్ళు తీసుకెళ్ళి ఇస్తావు కాళ్ళు కడుక్కున్నాడు. అదే మర్యాద. ఇప్పుడు ఈ టౌన్ కల్చర్లో పెద్ద కనపడలేదు. ఆ చెప్పులు వేసుకుని గుళ్ళోకి వచ్చేస్తున్నాం. దేవుడి దగ్గర కూడా మర్యాద ఉండదు. ఒకసారి చెప్పులు పోతాయి అంటే ప్రాణం పోయినట్టు అనమాట. దేవుడు ముఖ్యం కాదు, మన చెప్పులు ముఖ్యం. మనం అదే చెత్తం దేవుడి మీద ఇక్కడ ఉంటారు చూసారా, మనసు చెప్పుల మీద అన్నట్టు. సో ఆహ్వానించటము అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. చక్కగా ఆహ్వానించింది యేసు ప్రభు. మిక్కిలి విలువైనది. ఇది ఎంత విలువైనది అంటే ఒక సామాన్యుడు సంవత్సరం పాటు జీవించగలిగినంత కాస్ట్లీ అన్నమాట. ఒక సామాన్యుడు ఆ రోజుల్లో ఈ సెంటు అత్తరు ఉన్న వాల్యూ ఎంత అంటే ఆ సామాన్యుడు సంవత్సరం అంతా బతికేస్తాడు అన్న, అంత విలువైనట్టు మాట. దాన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏమిటంటే షీ ఈజ్ వెరీ రిచ్ ఉమెన్, ధనికురాలు. వాళ్ళు ఏదో పేదోళ్ళు ఏం కాదు, మార్త మరియా లాజరు వీళ్ళు రిచ్ ఫ్యామిలీ. ఆ రిచ్నెస్లో దేవుడికి విలువైనటువంటిది ఇచ్చేసారు అన్నమాట, దగ్గర ఉంచుకోలేదు. ఈ అత్తరు అనేటువంటిది దాచుకుంటాం తప్ప వాడడం. ఒక్కసారి ఎవడైనా ఎక్కడ నుండి తెస్తే, వేరే కంట్రీస్ నుండి తెచ్చి ఎవడైనా ఇచ్చినా కానీ దాన్ని రాయి మనం దాచేస్తాం, ఉపయోగించడం ఒక్కసారి. ఎందుకంటే విలువైంది, కాస్ట్లీ. సో ధనవంతురాలు, ప్రభు యొక్క సేవ చేసినటువంటి ఆరాధించినటువంటి వ్యక్తి మరియా. ఇది ఆరాధనకు గుర్తనమాట. మనము దేవునికి ఇవ్వాల్సినటువంటి విషయంలో
అత్యంత విలువైనటువంటిది ఏమిటంటే మన జీవితమే. ఎందువల్లంటే ఆయన మన కొరకు తన ప్రాణమునే అర్పించాడు. 116వ కీర్తనలో 12వ వచనంలో, నువ్వు చేసినటువంటి మేలులకు తిరిగి నేనేమి చెల్లించగలను? హౌ కెన్ ఐ రీపే? ఎట్లా ఇవ్వగలను? నేనేమి ఇవ్వలేను నీకోసం. ఎందుకంటే నువ్వు నాకు ప్రాణాన్ని ఇచ్చావు నా కోసం. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లించుదును. 116వ కీర్తన 12వ వచనం. ఏమి ఇవ్వగలను నీకు? నా మురికి జీవితము లేకపోతే నా భయంకరమైన జీవితాన్ని తిరిగి నేను ఇవ్వగలనా? నేను ఇచ్చినా నువ్వు తీసుకుంటావా దాన్ని? ఈ పనికి వాళ్ళ జీవితాన్ని దేవుడికి ఇస్తే తీసుకుంటాడా? అంత అవసరమా దేవుడి? భక్తుడు ఏమంటాడంటే, రక్షణ పాత్ర చేత పుచ్చుకుని నామమున ప్రార్థన చేసి. ప్రార్థన చేసుకోవటమే. ఏం చేసుకోవాలి ప్రార్థన? క్షమించి ప్రభువా, ఘోరమైన పాపిని నేను. ఈ ప్రార్థనలే చేసుకోవాలి. అంతకన్నా మనం చేసే ప్రార్థనలు లేవు. నిత్యమైన బ్రతుకు, ఘోరమైన జీవితం నాకు. కేవలము నీకు వ్యతిరేకముగా నేను పాపము చేస్తాను. సో ఏమిటి విలువైనది అంటే మన జీవితమే. మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీరు మీ సొత్తు కాదు. రోమపత్రికలో 12వ అధ్యాయంలో పౌలు చెప్తాడు, కాబట్టి 12:1, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యములను బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నారు. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. వాట్ ఈజ్ వాల్యుబుల్ థింగ్ ఇన్ యువర్ లైఫ్? నీ జీవితంలో అతి విలువైనటువంటిది ఏది? నువ్వేదో అనుకోవద్దు, నీ జీవితమే విలువైన. దేవుడు రక్షించాడు, నేను కాపాడాడు. సో నీ జీవితాన్ని దేవునికి సమర్పణ చేసుకోవాలి. నీ శరీరాన్ని దేవునికి సమర్పణ చేసుకోవాలి. మరి ఎట్లా చేయాలి? పరిశుద్ధముగా, దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరాలను దేవునికి. మీ శరీరం అపవిత్రమైంది. అసలన్నీ రూట్ కాజ్. ఈ పాపం అంతటికి రూట్ కాజ్ ఎందులో ఉందండి? ఇందులో శరీరంలోనే ఉంది. శరీరం లేకపోతే అసలు పాపం లేదు, పుణ్యం ఏమీ లేదు. అసలు ఈ శరీరంలో ఉన్నంతసేపు కూడా ఏదో ఒకటి తిప్పలు పెడతానే ఉంటుంది. నువ్వు ముసలోడా లేకపోతే పొడుచుడు, ఇది సమస్య లేదు. దానికి ఏదో రకంగా ఈ శరీరం ద్వారా పాపం అనేటువంటిది జరిగిపోతూ ఉంటుంది అన్నమాట. కాబట్టి భక్తుడు ఏమన్నాడు ఇక్కడ, ఈ శరీరాన్ని పరిశుద్ధంగా దేవునికి సమర్పించుకో. ఇదే విలువైనటువంటిది. విలువైన జీవితం నీకు మళ్ళీ రాదిక. నీకు ఒకే ఒక జీవితం, మళ్ళీ తిరిగి రాదిక. అయిపోతుంది లైఫ్, ఖర్చు అయిపోతుంది. మరి మిక్కిలి విలువైనటువంటిది దేవునికి సమర్పణ చేస్తుంది. అత్తరు బుడ్డి పక్కలు కొట్టింది. మార్కు సువార్త 14వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే, మరి బుడ్డి పగులగొట్టి ఆ అత్తరు యేసు తలపైన పోస్తున్నట్లు మరి మనం చూస్తున్నాం. ఆ అత్తరు బుడ్డి పగులగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసిన. తగలబట్టాల్సిన పని ఏమంటే మూత తీయచ్చు కదా. తగలబట్టడం అంటే దాని సెన్స్ అదే. మూత తీయటం కూడా స్టైల్గా ఉంటుంది అసలు. ఒకసారి ఇదివరకు ఈ గోల్డ్ స్పాట్, ఈ గ్రీన్ డ్రింకింగ్ సీసాలు ఉంటాయి. ఆ ఓపెన్ అవుతా టక్కన తీసేవాళ్ళం, మంచి సౌండ్ వచ్చేది. గోలీ సోడా తాగినా కూడా అసలు ఒక్కటి బలి కొట్టుకోవడం. ఈ బజార్లో కొడితే ఆ బజార్కి వినపడదు, ఈ మన కూడా వినపడదా. అదొక స్టైల్ అంతే. మరియమ్మ గారు కూడా కొంచెం చేసింది, పక్కన కొట్టిందంటే కొంచెం చూపించింది ఆమె.
మూత తీయటంలో స్టైల్ చూపించింది అనుకోండి. కొంతమంది నార్మల్గానే చేయొచ్చు, కొంచెం డిఫరెంట్గానే చేయొచ్చు. కొంతమందికి నార్మల్గా చేయటం ఇష్టం ఉండదు, కొంచెం స్పెషాలిటీ చూపించాలి. అందులో అలా తిప్పి చూపిస్తారు అన్నమాట స్టైల్. గుడ్డి పగలు కొట్టడం అంటే మరణానికి గుర్తు. అది సమాధుల దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఈ అత్తరు బుడ్లో అవి తెస్తారు, ఇంటికి తెచ్చుకోరు, మిగిలింది ఏం చేస్తారు, నేలకేసి పడతారు. మీరు చూసారో లేదో, చనిపోయినప్పుడు పౌడర్ టిన్లు, ఈ స్ప్రేలు అవి తెస్తారు, సమాధి దాకా తెస్తారు. కొన్ని మిగిలింది కదా ఇంటికి తయారు ఏం చేస్తారంటే నేలకేసి పడతారు అక్కడ. అంటే జీవితము అయిపోయింది. ఇక్కడ గుడి పగిలిందంటే ఏంటంటే మరణానికి గుర్తు. ఈ పదం ఎట్లా వచ్చిందని బకెట్ దండేళ్ళు అనేవాళ్ళు ఇది వరకు. మరి అది ఇతలు ఎక్కడి నుంచి తెలియదు, కానీ బకెట్ అనటం అంటే కూడా చనిపోవడమే. మరి ఎక్కడ పుట్టిందో తెలియదు అప్పుడు. ఇటువంటి ఇవన్నీ కూడా గుడ్డి పగిలింది అంటే అర్థం ఏంటంటే మరణానికి గుర్తు. మరణానికి తెచ్చినాడు బయటకి, అడ్మిట్ తెమ్మను, అడ్మిట్ తీసుకురా, మరణానికి గుర్తు. సో పిల్లరా, ఈమె బుడ్డి పగలగొట్టి అత్తరు యేసు యొక్క తలపైన పోసినటువంటి స్త్రీగా మరి మనము చూస్తాం. యోహాను సువార్తలో మనం చూసేది ఏమిటంటే పాదముల మీద పూసినటువంటిది కూడా అక్కడ ఉంటుంది. ఇప్పుడు ఏది కరెక్ట్ అనేటువంటిది కాదు, రెండు జరిగి ఉండవచ్చు. బహుశా తల మీద పోసింది, కాళ్ళ మీద కూడా పోసినట్లు అనుకోవాలన్నమాట. యోహాను సువార్తలో 12వ అధ్యాయంలో మరి సంఘటన మరి మనం చూస్తే 3వ వచనంలో యేసు పాదములకు పూసి, అప్పుడు మరియ మిక్కిలి విలువ గల హస్త జటామాంస అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములో తుడిచిండు. మొదటిగా మనం చూస్తే తలపైన పోయటము అనేటువంటిది అభిషేకించటము. మొదటిది ఆరాధన అనుకున్నాం, విలువైనటువంటిది దేవునికి ఇవ్వటము. రెండవది అభిషేకము. యేసు ప్రభు ఏమన్నారు ఇక్కడ 12వ వచనంలో, మత్తయి 26:12లో, ఈమె ఈ అత్తరు నా శరీరం మీద పోసి నా భూస్థాపన నిమిత్తం దీనిని చేసి. ప్రియులారా, అభిషేకం తలపైన పోయటము అనేటువంటిది అనాయింట్మెంట్, అభిషేకించుట. పాత నిబంధనలో తలపైన నూనె పోసి అభిషేకించటము అనేటువంటిది మరి మనం చూస్తూ ఉన్నాం. రాజులను, ప్రవక్తలను అభిషేకించినటువంటి మరి సందర్భాలు. భూస్థాపన నిమిత్తం అభిషేకించడం, ఒక రాజుగా అభిషేకించడానికి తలపై నూనె పోశారు అంటే అనాయింట్మెంట్, ప్రత్యేకించటం. చనిపోవటానికి అభిషేకించడం, తలపైన నూనె పోసి, తలపైన అత్తరు పోసి అభిషేకించడం అన్నమాట. క్రీస్తు వారి యొక్క మరణాన్ని అర్థం చేసుకున్నటువంటి స్త్రీ, చాలా చక్కగా స్పందించినటువంటి స్త్రీ మరియా, భూస్థాపనకు ముందే అభిషేకించినటువంటి స్త్రీ అన్నమాట. మరి ఎవరికి అర్థం కాలేదు. నూనె పోసి తలమే చెయ్యి ఉంచి ఇంకోటి ఏదో చేసి ప్రత్యేకించిన వాళ్ళు, యేసు ప్రభు చనిపోవటానికి వచ్చాడు, పాపాలు తీయటానికి వచ్చాడు, ఆయన అభిషేకించాలి అనేటువంటిది ఇతరులకు అర్థం అయి ఉండకపోవచ్చు. ఇది మరియాకి ఇచ్చాడు ఈ యొక్క అవకాశాన్ని యేసు ప్రభు. పెద్ద పెద్ద ప్రవక్తలు ఎవరండి? సమూయేలు లాంటివాడు కదా, సౌల్ని, దావీదుని అభిషేకించడం అంటే మాటలు ఏంటాయి. కానీ యేసు ప్రభువును అభిషేకించడానికి ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు ఆయన భూస్థాపన కొరకు?
మరియను ఏర్పాటు చేసుకుని చూడండి అసలు ఎంత ధన్యత స్త్రీలకు దేవుడు మరి ఇస్తున్నాడు. సో యు ఆర్ నాట్ అన్ ఆర్డినరీ పర్సన్. యేసునే దేవాది దేవుణ్ణి లోక రక్షణ కొరకు పాపాలు తీసివేయడానికి అభిషేకించేటంత ఆధిక్యత దేవుడు మరియకి ఇచ్చాడు. రిజరెక్షన్లో కూడా ఎవరికి ఇచ్చాడు? మగ్దలేనే మరియకి ఇచ్చాడు అన్నమాట ఆధిక్యత. సో దేవుని యొక్క తలంపులు స్త్రీల పట్ల అక్కడ మరి మనకి గమనిస్తూ, సో ఆయన మరణించాలి, ఆయన తిరిగి లేవాలి. అది ఎవరికి అర్థమైందంటే మరియమ్మకి అర్థమైంది. ఇందువల్ల ఎక్కువ బోధలు విందావిడి విని అర్థం చేసుకుందన్నమాట. పేతురు ఏమన్నాడు? నువ్వేంటి అసలు మరణించడం ఏంటి మా కోసం అన్నాడు. యేసుప్రభు ఏమన్నాడు? సాతానా నా వెనుకకు పో, నేను చనిపోతాను తిరిగి లేస్తానని ఆయన చెప్తుంటే పేతురు ఏమన్నాడు? ఇది నీకెన్నటికి నీ కలుగకుండును గాక అన్నమాట. అంటే పేతురికి ఇంకా అర్థం అవ్వాలి థియాలజీ. అన్ని రోజులు యేసుప్రభుతో ఉన్నాడు కానీ ఒక మొక్క అర్థం అవ్వాలి. ఒకసారి అలాగే ఉంటుంది, వస్తాం అన్ని రోజులు వస్తాం కానీ ఒక్క మొక్క అర్థం అవ్వదు. ఒక్కోసారి వస్తాం వెళ్తాం అంతే. సరే, ఎవరికి ఇవ్వాల్సిన ఆశీర్వాదం వాళ్ళకి దేవుడు మరి ఇస్తాడు, అందులో సందేహం లేదు. నువ్వు వచ్చావు అదే చాలు, మాకు కనపడ్డావు అదే చాలు, దేవుడికి కనపడ్డావు చాలు. మరి బాగా అర్థం చేసుకో, మనసులో అర్థం చేసుకోవాలంటే స్త్రీలకే సాధ్యం. మగవాడు సరిగ్గా అర్థం అవుతుంది. ఒకసారి బండరాయిలా ఉంటారు, ఒక్కోసారి మనసు అర్థం అవుతుంది. ఈ అమ్మాయి ఏదో ఎన్ని సిగ్నల్స్ ఇచ్చినా అర్థం అవుతుంది ఒక్కోసారి. ఇదేంటో మరి బండరాయి అన్నమాట. మొత్తం అంతా ఎవరికి చెప్తారా నీకు చెప్పరు కదా, కనీసం జ్ఞానం ఉండాలి, కొంచెం అర్థం చేసుకోవాలి. మర్యాదలు అది చూస్తాం మనం. అవన్నీ అర్థం చేసుకుంది, యేసు మనస్సునే అర్థం చేసుకుంది అన్నమాట. చనిపోయింది, ఈయనకి అర్థం ఇంకెవరు కూడా లేదు. సమరాయ స్త్రీ కూడా అర్థం వాళ్ళు ఒకసారి, అమ్మాయి నేనేనా అమ్మా అని చెప్పాడు ఆ మెస్సియాను. ఇక్కడ మరియా యొక్క క్లోజర్ రిలేషన్షిప్ విత్ జీసస్, యేసుతో ఉన్నటువంటి ఆ దగ్గర సంబంధంలో ఏమర్థం చేసుకుందంటే ఈయనే, నో డౌట్ హీ ఈజ్ ద మెస్సయా, హీ ఈజ్ ద సేవియర్ ఆఫ్ ద హ్యుమానిటీ సిన్నర్స్. ఇంకేమి సంకోచించలా, భోజనం చేస్తుంటే అప్పుడప్పుడు ఇంకా వెళ్ళి అభిషేకించేసింది అంతే, మాట్లాడే పనులని. యేసుప్రభు ఏమన్నా రిజెక్ట్ చేశాడా? ఏంటమ్మా నువ్వు వచ్చి నా తల మీద ఇది చేస్తున్నావు, లేకపోతే కాళ్ళ మీద పోతున్నావు, ఏం రిజెక్ట్ చేయలేదు. ఇందువల్ల ఆయనకి తెలుసు చనిపోతానికి వచ్చాడని. సో ఈ రెండింటిలో మనం చూస్తే యేసుకు తెలుసు, మరియకు తెలుసు. అందుకే యేసుప్రభు చెప్పేశాడు, ఈమె నా భూస్థాపన నిమిత్తం దీనిని చేసినది. యేసును అర్థం చేసుకోవాలి, మానవాళి అర్థం చేసుకోవాలి. ఇంకా మనిషిలాగానే చూస్తున్నారు చాలా మంది. యేసుప్రభు నా పాపాలు తీసేయడానికి వచ్చాడు అన్నటువంటి భావన ఇంకా కొంతమంది కలగల. లోకంలో చాలా మంది యేసుప్రభుని వెంబడించినా వాళ్ళకి ఇంకా మైండ్లో తట్టలేదు, ఇంకా జ్ఞానం సాలలేదు. ఇంకా భూస్థాపన చేయబడాలి. యేసుప్రభు ఇక్కడ అన్నటువంటి మాట ఏమిటంటే నా భూస్థాపన నిమిత్తము. ఎంత ధైర్యం ఉంటే ఆ మాట అనాలి. అసలు చచ్చిపోయేవాళ్ళు నా భూస్థాపన అంటారా? అలా మాటే ఎత్తరు అసలు ఎవరు కూడా. నేను చనిపోబోతున్నాను, నన్ను భూస్థాపన చేస్తారు, అది క్లియర్గా చెప్పాడు యేసుప్రభు. క్రిస్టల్ క్లియర్, చాలా స్పష్టంగా చెప్పాడు యేసుప్రభు. యోనానికి వచ్చినటువంటి సందర్భాన్ని కూడా ఎత్తి మత్తయి సువార్త 12వ అధ్యాయంలో యేసుప్రభు చెప్పాడు. యోనా మరి చేప కడుపుల్లో, తిమింగలం కడుపుల్లో 3 దినములు ఎట్లా ఉన్నాడో మనుష్య కుమారుడు కూడా 3 దినాలు భూగర్భంలో ఉండాలి. వీళ్ళు వచ్చి సూచక్రియ అయ్యి చేయండి, ఇది తప్ప ఇక నేను ఏం చేయను అన్నాడు. ఏది? నేను చనిపోతాను తిరిగి లేస్తాను, అదే గొప్ప సూచక్రియ మీకు. సో మీ లోకంలో చెప్పుకోవాల్సింది ఏంటంటే కుష్ఠోళ్ళని స్వస్థపరిచాడు, గుడ్డోళ్ళని కళ్ళు ఇచ్చి, ఇది కాదు మీరు చెప్పాల్సిన సూచక్రియ. గొప్ప సూచక్రియ ఏదంటే భూగర్భంలోకి వెళ్ళి మరల తిరిగి రావటమే గొప్ప సూచక క్రియ.
సో ఈ పాపాలన్నీ కూడా ఈయన ఎప్పుడు ఎక్కడ తీసుకెళ్తున్నాడు? ఇప్పుడు భూగర్భంలోనికి తీసుకెళ్తున్నాడు అన్నమాట. భూస్థాపన అంటే ఆయన శరీరం భూస్థాపనం అది వేరు. ఆయన శరీరం ఏం మోసింది? మన పాపాలన్నీ కూడా భరించింది, మన పాపాలన్నీ కూడా మోసింది అన్నమాట. కాబట్టి పాపాలన్నీ తీసుకెళ్ళి ఏం చేశాడు? ఆయన భూస్థాపన చేశాడు. అందుకే యేసు ప్రభు సిలువ వేయబడినప్పుడు భూమి కంపించిందట, భయపడిపోయింది భూమి. ఎందువల్ల? ఇవన్నీ తెచ్చి నాలో పెడితే నేను ఎక్కడ భరించాలి అన్నట్టు అన్నమాట కదా. భూస్థాపన చేశాడు పాపం, ఎవరు భరించాలి? అది భూమి భరించాలన్నమాట. అంటే భూమి భరించిందని కాదు, భూమిలో పాతిపెట్టినట్టు లెక్క. భూకంపం వచ్చింది, అందుకే దేవుడు ఈ భూమిని ఏం చేస్తాడంటే చివరిలో నాశనము చేస్తాడు. పేతురు 2వ పత్రిక 3వ అధ్యాయం 7 నుండి 12 వరకు వచనాలు చదివితే ఈ భూమి అగ్ని కొరకు నిల్వ చేయబడింది. అది ఎందుకు కాల్చేయాలి ఈ భూమిని? మన పాపాలన్నీ తీసుకెళ్లి భూమిలో అయినా భూస్థాపితము చేశాడు. కాబట్టి ఈ భూమి కాల్చివేయబడాలి. తర్వాత ఏమన్నాడు? అంతటా క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని నేను చూశాను. ఈ పాపాన్ని భరించినటువంటి ఈ భూమి ఇక ఉండటానికి వీలు లేదు, అది కాల్చేయాలి. మళ్ళీ క్రొత్త ఆకాశము క్రొత్త భూమి. అంటే మన పాపము ఎంతవరకు వెళ్ళిందంటే ఈ భూమినే నాశనం చేస్తుంది, కాల్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు మనుషుల యొక్క ప్లాన్స్ ఏమిటంటే మార్స్ మీదకి వెళ్ళి ఉన్న ఎలాన్ మస్క్ అన్నవాడు ఏం చేస్తున్నాడు? మార్స్ మీద ఈ 2030కో ఎప్పుడుగో మొత్తానికి అక్కడ నివాసం ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు అన్నమాట. మీరు ఇంటర్నెట్లో యూట్యూబ్లో కొడితే వస్తుంది. ప్రస్తుతం అక్కడికి రోబోట్స్ని పంపిస్తున్నాడు మార్స్ గ్రహం మీద. భూమి ఎప్పటికైనా నాశనం అయిపోద్ది, అందులో ఏమాత్రం సందేహమో లేదు. కాబట్టి ప్రత్యామ్నాయం ఎత్తుక్కోవాలి అని మనుషులు ప్రయత్నము చేస్తున్నారు. అంటే భూమి పాపాన్ని ఆ భూగర్భంలో దాచాడు దేవుడు. అయితే మరణించినటువంటి దేవుడు తిరిగి లేచేటువంటి దేవుడు కూడా భూస్థాపన నిమిత్తము, అంటే పాపములను తీసివేయు నిమిత్తము. అయితే అది శిష్యులకు ఇష్టం లేదండి. ఈ నష్టం ఎందుకు? శిష్యులు చూసి కోపపడి నష్టం ఎందుకు, దీనిని గొప్ప వెలకు అమ్మి బేదలకు ఇవ్వచ్చునే అనేది. ఎందుకంటే వాళ్ళకి తెలుసు దాని వాల్యూ. అరే ఈ అమ్మాయి ఏంటి అసలు మొత్తం తల మీద పోసేసింది, కాళ్ళ మీద పోసేసింది కదా. ఈ తల వెంట్రుకలతో తొడవటం కూడా ఒక ప్రత్యేకమైన విషయం. స్త్రీలకు తల వెంట్రుకలు అనేటువంటివి ప్రాముఖ్యమైనవి, అందాన్ని ఇచ్చేవి. అందుకే లెంట్ కాలంలో మా చిన్నప్పుడు చూసాడు, ఇప్పుడు అది ఆచరిస్తున్నారు లేదా కానీ పూలు కూడా పెట్టుకోరు తల్ల. చాలా ఈ 40 days అనేవి పూలు పెట్టుకోరు. ఇది అందానికి కాదు, తల అనేటువంటిది యేసు ప్రభు సేవ కోసం. ఆడవాళ్ళు చాలా స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళు ఆ రోజుల్లో. భక్తి పూలు మల్లెపూ కాదు, ఏ పువ్వు అసలు పెట్టుకోము మేము, ఎందుకంటే లెంట్ డేస్ అన్నమాట. తల వెంట్రుకతో పాదాలు తొడవటం. ఈస్టర్న్ కల్చర్లో ఇది మొత్తం కవర్ చేస్తారు. కురులు, తల వెంట్రుకలు అనేవి భర్తకు తప్ప ఎవరికి చూపించరు. ఇప్పటికీ మన బొర్కా వేసుకునే వాళ్ళు చూడండి, తల వెంట్రుక కనపడకూడదు ఎవరికంటే భర్త అప్పుడే చూడాలి. అందం అనేటువంటి భర్తగా చూపించాలి, లోకం అని చూపించకూడదు. అదే వాళ్ళ కల్చర్. సరే, ఇప్పుడంతా ఫ్రీడమ్ అనేటువంటిది వచ్చింది. కన్నీళ్లతో కూడా పాదాలు కడిగినటువంటి స్త్రీని, యేసు పాదాలు తల వెంట్రుకలతో తుడిచినటువంటి స్త్రీ అందమంతా కూడా ఎవరికి సమర్పించింది? యేసుకు, దేవునికి సమర్పించుకుంది అన్నమాట. సో అందము అనేటువంటిది, కురులు అనేటువంటివి పాప దైవ సేవ నిమిత్తమే. జడ చూసి పెళ్లి చేసుకునే వాళ్ళు కూడా చాలా మంది చరిత్రలో చూస్తాం. ఏం నచ్చిందంటే నీకు జడ నచ్చింది అందుకే పెళ్లి చేసుకుని, మంచిదే. తర్వాత ఏమైందో మరి అది సౌరవంలోకి వెళ్ళిపోయాడు. సరే, ఏమైనప్పటికీ కూడా
ఈమె తల మీద పోసింది, కాళ్ళ మీద పోసింది, యేసుకు సేవ మరి చేసినటువంటి స్త్రీ. ఆ ఇల్లు అత్తరు వాసనతో నిండెను. యోహాను సువార్త 12వ అధ్యాయం 3వ వచనంలో అక్కడ వాయబడిన మాట ఏమిటంటే, ఇల్లు అత్తరు వాసనతో నిండిపోయింది. ఈ మత్తయి సువార్తలో ఏమంటాడు 12వ వచనంలో, ఈమె ఈ అత్తరు నా శరీరం మీద పోసి నా భూస్థాపన చేసిన అన్నాడు. సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినది ఈమె జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నా. ఇల్లు అత్తరు వాసనతో నిండిపోయింది. ఫుల్ మంచి సువాసన, క్రీస్తు యొక్క సువాసన. పాపపు వాసన క్రీస్తు సువాసన, దుర్గంధము క్రీస్తు సువాసన. కొరింథీ 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో క్రీస్తు జ్ఞానాన్ని క్రీస్తు సువాసనతో పోలుస్తాడు పౌలు. ఈ క్రీస్తు సువార్త మనం వెదజల్లాలి. ఈ బుడ్డి పగిలింది, బాటిల్ పగిలిపోయింది అంటే నువ్వు శ్రమ పడితే, నీ శరీరం అనేటువంటి బుడ్డి పగలు కొడితే, శ్రమ పడితే అందులో ఏం రావాలి బయటికి? క్రీస్తు సువాసన బయటకు రావాలి, ఆత్మీయ సువాసన రావాలి. దాన్ని దాచకూడదు. ఇది విలువైంది. సువార్త అనేటువంటిది ఏంటంటే ప్రెషియస్ ఆయింట్మెంట్, చాలా విలువైనది అన్నమాట. దాన్ని దాస్తే లాభం లేదు. ఏం చేయాలి? పంచి ఇవ్వాలి, అనేక మందికి పంచి ఇవ్వాలి. అత్తరు రాసుకునేది మన కోసం కాదు. ఎవరి కోసం అంటే చుట్టుపక్కల వాళ్ళ కోసం. ఆ వాసన ఎవరు అనుభవిస్తారు? నీ చుట్టూ కూర్చున్న వాళ్ళు ఎంజాయ్ చేస్తారు ఆ స్మెల్. క్రీస్తు సువాసన కూడా అంతే. నీలో క్రీస్తు సువాసన ఉంటే లోకమంతటికి అది ధన్యత, అది దీవెన, ఆశీర్వాదం. ఇల్లు అత్తరు వాసనతో నిండెను. ప్రశంస. యేసులో ఏమన్నాడు? మంచి కార్యము. 10వ వచనం ఏమన్నాడు అంటే, ఈమె ఈ స్త్రీ నా విషయం యొక్క మంచి కార్యము, ఎక్సలెంట్ కార్యం చేసింది అన్నాడు యేసుడు. ఎక్సలెంట్ బాగా చేసేవలేదు అసలు అన్నాడు అన్నమాట. శిష్యులకు తెలుసు దీని విలువ. పదమూడవ వచనంలో, సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడునో. యేసు ప్రభు ముందే చెప్తున్నాడు, ఎస్కటాలజీ అంటారు, గాస్పెల్ విట్నెస్. సర్వలోకమందు అంటే ఈ సువార్త అనేటువంటిది సర్వలోకమునకు వెళ్ళుద్ది అన్నమాట. ఏది? యేసు ప్రభు మరణించటము, తిరిగి లేవటము, మరలా రావటము, రెండవ రావటం, అంతా సువార్తే. ఇది ఎక్కడెక్కడికి వెళ్ళొద్దు అంటున్నాడు? సర్వలోకము. మత్తయి సువార్త 24వ అధ్యాయం 14వ వచనంలో యేసుడు ముందే చెప్పాడు, సకల జనులకు, సకల రాజ్యాలకు, మొత్తం ప్రపంచం అంతా వెళ్ళిపోవాలి సువార్త. ఇవాళ ఏదో దీన్ని ఆపేయాలి, దీన్ని అడ్డుకట్టేయాలి, నాన్న చంపటం, ఏళ్ళ చంపటం ఏదో ట్రై చేస్తున్నారు జనాలు. చంపై కొద్దీ పుట్టుకొస్తారు జనాలు సువార్త ప్రకటించడానికి. ఇక్కడ ఏమన్నాడు మత్తయి 24:14లో, మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమంతటను ప్రకటింపబడినంత తరువాత అంతము వచ్చును. వెళ్ళిపోవాలంతే, దూసుకెళ్ళిపోవాలి. ఈరోజు యూట్యూబ్ వచ్చింది, ఇంటర్నెట్, ఇవన్నీ మనం చూస్తాం. ఎందుకు ఇవన్నీ అంటే సువార్త వెళ్ళిపోవాలి. తెలుగు వాళ్ళు ఉన్న చోట తెలుగు వాళ్ళు వెళ్ళాలి, వేరే భాష మాట్లాడి వేరే భాషకి వెళ్ళిపోవాలి. నేను ఎక్కడో ఉన్నాను, నా భాషకి తెలియట్లేదని అక్కర్లా, ఇక్కడ పెట్టింది మన చేతిలోది లోకం అంతా వెళ్ళదు. ఈరోజు ఈ సువార్త ప్రకటింపబడుచున్నప్పుడు అక్కడికి ఎవరు వెళ్ళారంట? ఈ మరియమ్మ గారు వెళ్ళిపోయింది అనమాట. ఈ రోజున మరియమ్మ గారు ఎవరో మనకు తెలియదు అసలు. కానీ ఈరోజు ఆమె చేసినటువంటి కార్యము జ్ఞాపకార్థముగా అంటాడు ఇక్కడ మాట. ఏమన్నాడంటే జ్ఞాపకం.
ఈమె జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాము. మెమోరియల్, ప్రశంసింపబడుట. ఆమె భక్తి ఈ రోజున కోట్ల క్రైస్తవులు ప్రపంచంలో ఎక్కడున్నా ఇవాళ ఇదే ధ్యానం చేస్తారు. మరియను జ్ఞాపకం చేసుకుంటూ ప్రశంసిస్తున్నారు ఆ భక్తిని. ఎంత మంచి పని చేసిందేమో, ఎవరూ చేయలేదు. యేసు ప్రభువుని ఎవరు అభిషేకించాల, మన భూస్థాపన నిమిత్తం ఆమె అభిషేకించింది. ఎంత మంచి పని చేసింది ఆమె భక్తి ఎంత గొప్ప భక్తి. మెమోరియల్. మనుషుల దృష్టికి ఇవి చిన్నగా కనపడొచ్చేమో కానీ, ఆఫ్టర్ ఆల్ అత్తరబుడ్డి అట్లా అనిపించవచ్చేమో కానీ, ఇటర్నల్ సిగ్నిఫికెన్స్, దీనికి చాలా నిత్యత్వం వరకు కూడా ప్రాధాన్యత ఉన్నది. ఈమె జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. సో నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో ఉందురు. నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరం. అంటే మనం చచ్చిపోయిన తర్వాత కూడా మన భక్తి అనేటువంటిది ఎట్లా ఉంటుందండి, మన సువాసనలాగా మిగిలిపోద్ది అన్నమాట. క్రైస్తవ సంఘాల్లో మనుషుల జీవితంలో అది చాలా మిగిలిపోద్దమ్మో, వాళ్ళు చేసిన ప్రార్థనలు, ఆయన భక్తి, ఆమె భక్తి, ఇది మిగిలిపోద్ది అన్నమాట. ఈ రోజున సెయింట్స్ అంటాం, గొప్ప గొప్ప వాళ్ళు సమాధుల దగ్గరికి వెళ్ళి ప్రార్థనలు చేసిపోతున్నారు. అంటే ఏంటది, వాళ్ళ భక్తి మిగిలిపోయింది. జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడును. స్త్రీలు మరి వారి యొక్క భక్తి జ్ఞాపకార్థముగా ప్రశంసించబడింది. ఈరోజు ఎటర్నల్ సిగ్నిఫికెన్స్. దేవుడు మర్చిపోయేవాడు కాదు. మనం చేసినటువంటి క్రియలు, మన యొక్క భక్తిని మనుషులు మర్చిపోతారేమో, లేకపోతే లోకం మర్చిపోతుందేమో కానీ, నీవు దేవుని కొరకు చేసినటువంటి కార్యములో మరచిపోబడవు. దేవుడు అన్యాయస్తుడు కాదు. ఒక వచనం చదువుదామా, మళ్ళీ మర్చిపోయే వచనాలు చదువు. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం, మళ్ళీ రెండో రేపటితో లాస్ట్. 6వ అధ్యాయం 10వ వచనం. హెబ్రీ 6:10. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపున ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. నువ్వు దేవుడి కోసం ఏ చిన్న పని చేసినా, అది అత్తరే కావచ్చు, లేకపోతే ఇంకోటే కావచ్చు, మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. నీ ప్రేమ, దేవుని పట్ల నీకున్న ప్రేమ శాశ్వతంగా నిలిచిపోతానన్నమాట. ఆమె చేసినది చాలా గొప్ప జ్ఞాపకార్థముతో కూడినటువంటిది, జ్ఞాపకార్థమైనది. యేసు శిలువ జ్ఞాపకార్థమైనది, యేసు మరణం పునరుద్ధాన జ్ఞాపకార్థమైనది, ప్రభు బల్ల జ్ఞాపకార్థమైనది, మరియ చేసినది కూడా జ్ఞాపకార్థమైనది. ఈ పదం ఇక్కడ కూడా ఉపయోగించాడు, నన్ను జ్ఞాపకము చేసుకునేటకు దీనిని మీరు చేయండి. ఇక్కడ మరియ గురించి యేసుప్రభు చెప్పాడు స్వయంగా, అక్కడ పౌలు చెప్పాడు, యేసుప్రభు కూడా చెప్పాడు. రేపు మాట ధ్యానం చేస్తాం. మరియను గురించి యేసుప్రభు చెప్పాడు అన్నమాట. ఈమెను జ్ఞాపకం చేసుకోండి, భక్తిని జ్ఞాపకం చేసుకోండి, ఎంత నన్ను ప్రేమించిందో, ఈమె నా భూస్థాపన గురించి అవగాహన ఎంత కలిగి ఉందో మీరు కూడా దాన్ని మీరు కలిగి ఉండాలి. ఇది నష్టము కాదు. శిష్యులు ఏమన్నారండి, ఇస్కరియోతు, యోధ, వీళ్ళు ఏమన్నారు, దీన్ని నమ్మి బేదలకు ఇవ్వచ్చు కదా అన్నారు. ఎందుకు నష్టం చేస్తున్నావు? వీళ్ళ యేసుప్రభు చెప్పింది ఏంటంటే, పేదలు మీతో ఉండక, పేదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉన్నారు కానీ నేను ఎల్లప్పుడూ మీతో కూడా ఉండను. అంటే నాకు చేసేది వేరు, బీదలకు చేసేది వేరు. బీదలకు ఇచ్చి దేవుడిని వర్షిప్ చేశాను అనుకోవటం కాదు.
దేవునికి చేయాల్సింది దేవునికి చెయ్యాలి. బీదలు ఎల్లప్పుడూ ఉన్నారు, మీరు ఎప్పుడైనా చేయొచ్చు వాళ్ళకి. బీదరికాన్ని యేసుప్రభు సపోర్ట్ చేయట్లా, అందరూ బీదల కింద ఉండడం చెప్పట్లా. బీదలని భూమి నిల్చున్నంత కాలం ఉంటారు. పేదరికాన్ని పూర్తిగా మనము తీసేయలేం, కానీ కొంత అయినా మనము వారికి సపోర్ట్ చేయాలి. యూ కెనాట్ టోటల్లీ ఎరాడికేట్ పావర్టీ, నీ వల్ల కాదు. అది ఎన్ని ప్లాన్స్ అయ్యి ఎన్నైనా చేసినా కానీ ఉంటానే ఉంటారు. నువ్వు చేయాల్సింది ఏంటి? వాళ్ళకి కొంత సపోర్ట్ చేయాలి, వాళ్ళు కూడా బ్రతకటానికి సపోర్ట్ చేయాలి. బీదలు ఎప్పుడు ఉంటారన్నాడు, ఎప్పుడైనా చేయొచ్చు నువ్వు సహాయం వాళ్ళకి. కానీ నేను వెళ్ళిపోతున్న శరీరధారిగా మళ్ళీ నేను ఉండను. సో ప్రియులారా, ఈమెను తొందర పెట్టవు, ఈమెను మీరేలా తొందర పెట్టుచున్నారు? ఈమె భక్తి జీవితాన్ని ఎందుకు తొందర పెడుతున్నారు మీరు? అది ప్రశ్న. మనము ఒకరి భక్తిని తొందర పెట్టడానికి వీలు లేదు. ఒకరి భక్తిని మనం ప్రోత్సహించే వారముగా మనము మరి ఉండాలి. ఈ సువార్తను ప్రోత్సహించే వారముగా ఉండాలి. సువార్తకు ఆటంకముగా ఉండటానికి వీలు లేదు. అది ఒక సువాసనలాగా వెళ్ళిపోవాలి, సర్వలోకానికి అది వెళ్ళిపోవాలి. అది జ్ఞాపకార్థమై ప్రశంసింపబడేటువంటి కార్యం. సో పిల్లల యొక్క సాయంకాల సమయంలో పరిశుద్ధ బుధవారపు ఆరాధన బట్టి దేవునికి మరి ఒకసారి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మరి కార్యక్రమాలన్నిటిలో కూడా మీరందరూ ఎంతో చక్కగా క్రమముగా వచ్చి డిసిప్లైన్ మెయింటైన్ చేశారు. అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరు కూడా సహకరించారు. సమయానికి 6:30 అయ్యేసరికల్లా టపటపట ఎక్కడెక్కడ ఉన్నా కానీ ఇక్కడ మనం గ్యాదర్ అయిపోయాం. 8 గంటలకు అటు ఇట్లా కొంచెం క్లోజ్ చేసుకున్న సమయాన్ని మనం పాటించాం. సో అందరికీ మా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈ సర్వీస్ అంతటిలో కూడా మరి సంఘ పెద్దలు, తర్వాత మరి అందరూ కూడా సహకరించారు. పాటలు పాడిన వారికి, పలహారాలు తెచ్చిన వారికి, పంచిన వారికి, మరి సత్యనారాయణ గారు, అందరూ యూత్, మరి వీడియోగ్రఫీ అందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. రేపు సాయంకాలం మాండీ థర్స్డే మరి ఆరాధన ఉన్నది. మరందరూ కూడా భక్తి శ్రద్ధలతో సిద్ధపడి రావాల్సిందిగా ప్రేమతో ఆలోచిస్తూ లేచి నిలుబడి ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడు ప్రేమ వల్ల మాట్లాడి ఈ రాత్రి కాల అద్భుతమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు నాయన. ఈ 2025వ సంవత్సరపు సెలవు ధ్యానాలు ముగింపు సమయంలోనికి మమ్మల్ని నడిపిస్తున్నందుకు మీకు వందనాలు. ప్రతి దినము కూడా ఎంతో ఐక్యతతో ప్రభువా సంఘమంతా కలిసి మిమ్మల్ని ఆరాధిస్తూ వచ్చాను, మీకు వందనాలు. ప్రార్థనలను గురించి 33 ప్రార్థనలు మేము ధ్యానం చేశాం. భక్తులు భక్తురాండ్రు దేవా ప్రభువా చేసినటువంటి ప్రార్థనలు ప్రభువా మా జీవితాలలో ఒక మేలుకొలుపు తీసుకురావడానికి మీ కృపదాయ చేసినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ప్రార్థన అనుభవాలతో రాబోయే కాలంలో మేమందరం ప్రభువా ప్రార్థన ఆత్మను కలిగి ఉండి అనుదినము కూడా ప్రభువా మీ సన్నిధిలో ప్రార్థించి దీవించబడటం సహాయం చేయండి. ఈ జీవన ప్రయాణంలో మేము ఎదుర్కొనే కష్టాలు, బాధలు, కన్నీటి అనుభవాలు, అనారోగ్యాలు ప్రభువా, శత్రు బాధ, వీటన్నిటి నుండి ప్రభువా ప్రార్థన ద్వారా జయము పొందుకున్నటకు మీ సహాయం మాకు దయచేయండి. మీరు మాకున్నారు, ప్రార్థన మాకున్నది, ప్రార్థనే మాకు తోడు ప్రభువా మాకు నేర్పించారు. మీకు స్తోత్రాలు నాయన. మేము నాయన ఎన్నడూ కూడా ఓడిపోము నాయన. మీకు తెలియజేసినప్పుడు, మీకు విజ్ఞాపన చేసినప్పుడు ప్రతి సమస్యకు కూడా మీరు పరిష్కారం చూపిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా అనారోగ్యాల్లో మాకు స్వస్థతనిచ్చి నిలదొక్కుని సేవ చేయడానికి మీ కృపదాయ చేస్తున్నందుకు మీకు స్తోత్రాలు దేవా. ప్రభువా కష్టాలు, సమస్యలు, శోధనలు వచ్చినప్పుడు ప్రభువా కృంగిపోకుండా ప్రభువా దేవా నాయన మా దాగుచోటు నీవే అని ప్రభువా మీ సన్నిధికి నాయన మేము పరిగెత్తుకుని వచ్చినప్పుడు నాయన మా విజ్ఞాపన ఆలకించి
అయా మాకు జయమును, సమాధానమును, స్వస్థతను ఇస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. రాబోయే కాలం అంతా కూడా ప్రభువా, మా బ్రతుకు దినములంతా కూడా ప్రభువా ఈ పట్టుదలతో ప్రార్థించుకుని దీవించబడటానికి ప్రభు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. దేవతండి రాత్రి కాలంలో ఎవరైతే బిడ్డలు ప్రభువా మరి వాక్యము ద్వారా వారి మనస్సు పొంది మీ బిడ్డగా ఆయన అంగీకరించబడటానికి ఇష్టపడుతున్నారు, వాళ్ళందరినీ దర్శించండి, మీ బిడ్డలుగా స్వీకరించండి. పాప జీవితాన్ని విడిచి పరిశుద్ధులుగా జీవించడం ఎవరైతే తీర్మానం చేసుకుంటున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకునండి. దేవా ప్రభువా వారి నూతన సృష్టి అనుభవము దయచేయమని మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభు ఎవరైతే బిడ్డలు నాయన పట్టుదలతో ప్రార్థించడానికి తీర్మానం చేసిన వారిని జ్ఞాపకం చేసుకునండి. వారి ప్రార్థనలు, విజ్ఞాపనలు తండ్రి అంగీకరించి ప్రభువా ప్రార్థన యొక్క ప్రతిఫలము అనుదినము కూడా వారు చూడటానికి సహాయం చేయమని మేము ప్రార్థిస్తూ ఉన్నాం. దేవతండి ఈ యొక్క దినాలన్నిటిలో కూడా అన్ని విషయాల్లో మాకు సహకరించిన బిడ్డలందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. ప్రభు సంఘ పెద్దలు, స్త్రీల మైత్రి వారు, యవనస్తులు, సండే స్కూల్ బిడ్డలు ప్రభు అందరినీ మీరు దీవించండి. పాటలు పాడిన వారు, పలహారాలు తెచ్చిన వారు, డిస్ట్రిబ్యూషన్ చేసినటువంటి వారు, దేవా ప్రభు మరి సత్యనారాయణ గారు, చిన్నపాష్ గారు, ఎవరైతే ప్రభు అన్ని రకాలుగా ఆయన ప్రోత్సహించారు అందరినీ ప్రభు మీరు దీవించి ఆశీర్వదించమని విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. దేవ ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి. ఎవరైతే ప్రభు మరి కన్నీటితో దుఃఖములో ఉంచున్నారో వారి ప్రార్థనల ద్వారా దుఃఖ నివారణనిచ్చి స్వస్థతనిచ్చి ఆ కుటుంబాలకు సమాధానము దయచేయమని మేము ప్రార్థిస్తూ ఉన్నాం. రేపు జరిగేటువంటి మాండి థర్స్డే ఆరాధన జ్ఞాపకం చేసుకున్నాను. గుడ్ ఫ్రైడే ఆరాధన ప్రభువా మరి ఈస్టర్ పండుగలకు ఆరాధనలు మీరు జ్ఞాపకం చేసుకునండి. తండ్రి రాత్రి కాలంలో పలహారం ఏర్పాటు చేసినటువంటి ఎడిసన్ గారి కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి మీ సన్నిధిలో ఉండగా ప్రభువా విజయ కుమారి గారిని వారిద్దరు కుమార్తెలను మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాం. కళ్ళెం గంగరాజు గారు, చంద్రకళ గారు, వారిద్దరి బిడ్డలను మీరు దీవించండి. వారు ఏర్పాటు చేసిన పలహారాన్ని దీవించండి. ఇదిగో గంగరాజు గారి తల్లి గారు మరి మరణించి మీ సన్నిధిలో ఉన్నారు. ఆ కుటుంబానికి ఆదరణ, ఓదార్పు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. గ్రేట్ జ్యూస్ కొరకు నాయన మరి కొత్తపల్లి నాగేశ్వరరావు గారు సమర్పించిన కానుకను బట్టి వందనాలు. దేవ వారి కుటుంబాన్ని కూడా ప్రత్యేకంగా మీరు దీవించమని, వారి బిడ్డలను దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. దేవ అదే విధంగా నాన్న యాతము నాగేశ్వరరావు గారి కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం. నన్ను ప్రతి సంవత్సరం కూడా సంఘాన్ని ప్రేమించి వారు సమర్పిస్తున్నటువంటి పలహారాన్ని బట్టి వందనాలు. వారి సేవను, సంఘాన్ని, వారి కుటుంబాన్ని దీవించండి. వారికి కలిగిన సమస్తాన్ని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభు రాత్రి కాలంలో మీ సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకునండి. దేవా ప్రభువా మరియ చేసినటువంటి కార్యం జ్ఞాపకార్థముగా నాయనా లోకమంతటా ప్రశంసించబడిన రీతిగా బిడ్డల యొక్క భక్తి, నాయన ప్రభువా బిడ్డలు చేసేటువంటి ప్రతి చిన్న కార్యము, మీ కొరకు చేసే ప్రతి కార్యము మీరు జ్ఞాపకము చేసుకుని వారిని దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. మీ దేని సేవకుని బలపరిచి వాడుకున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ పరిశుద్ధ బుధవారపు దీవెనలు అందరికీ దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడుగుచు వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకము నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మా ఆహారం నేడు మాకు దయచేయము, మరలా అపరాధము చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించు, మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టులను తప్పించు. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమయు నిరంతరము నీవే. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు కృపయు, పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మన్యుని సహవాసం మనందరికీ సదా తోడైనను గాక. ఆమేన్.